చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని కేసులు తప్పుడు కేసులన్నా పెట్టుకో, అది జెండా మోసే ఊళ్ళో జెండా మోసే చిన్న కార్యకర్తే నిన్ను లెక్క చేయని నీ చేతనని చేసుకోరానంటే జగన్మోహన్ రెడ్డి నీకు దడుస్తాడా? సుప్రీంకోర్టులే చెప్తున్నాయి, రాజకీయ ప్రేరేపిత ఈ కేసు అని చెప్పి మాకు అర్థం అవుతుందని సుప్రీంకోర్టులే చెప్పినప్పుడు ఇక మీరే సిగ్గుపడాలి. మీరే సిగ్గు ఎగ్గలేని పరిపాలన మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సిట్టు స్టాండ్ వాళ్ళు ఉన్నారో సిట్టు స్టాండ్ వాళ్ళని ఖచ్చితంగా శీర్షాసనం వేయటం అయితే మాత్రం ఖాయం. ఊహ ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నది అదే కదా. మీరు పాత్రికేయ మిత్రులు ఒక్కరోజన్న ఈ సిట్టునో చంద్రబాబునో ఈ నాలిక మడతేసి మాట్లాడిన ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా, అంటే నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మాటలు మాట్లాడారో ఈ తెలుగుదేశం వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఒక్క ఆధారం ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గాళ్ళు ఎవడొకటి తీసుకెళ్తాం, లోపల ప్రశ్నలేమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లీగల్ టీం. ఆ ఢిల్లీ నుంచి ఎవడ బాబాయ్ గారు ఒకడున్నాడు, ఢిల్లీ బాబాయ్ గారు. ఇప్పుడు కాడికి 2.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఆడు కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు. 10 కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు. పెద్దమావయ్య చదివించాడంట. ఎవడో చెప్తున్నాడు వాళ్ళ మేనల్ట్ ఒకడు, మా పెద్దమావయ్య 10 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని. అంటే ఒక కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని, ప్రజల డబ్బుని కేవలం వల్లభనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి 2,80,00,000 ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇంకా ఇవ్వాల్సిన ఫీజు బోళంత ఉంది, ఇంకా పెట్టాల్సిన కేసులు బోళ్ళున్నాయి, పెడుతున్న కేసులు ఉన్నాయి. అటన్నిటికీ వాదించేప్పటికీ ఈ రాష్ట్ర ఖజానాలో అసలు జనం పన్నులు కట్టేది ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కే అనిపిస్తుంది మనకి. ఆడికి 100-150 కోట్లు వంశీ పేరు మీదే ఇచ్చేట్టున్నారు ఫీజు. వల్లభనేని వంశీ పేరు మీదే 100-150 కోట్లు ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కి ఇస్తున్నారు. అర్థమవుతుంది మనకి. ఇక జగన్ గారి పేరు మీద ఇక ఎంత ఇస్తారు ఢిల్లీ బాబాయ్కి? ధనంజయ రెడ్డి గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, ఓఎస్జీ గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, బాలాజీకి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు. పోనీ అక్కడ వాదించాడంటే పోనీ ఢిల్లీలో ఎవడో లేడు మనకు బాబాయ్ అనుకుందాం. ఇక్కడ ఒక బాబాయ్ని పెట్టుకున్నాంగా, అది జీతం ఇస్తున్నాంగా. హైకోర్టులో ఒక బాబాయ్ని పెట్టుకున్నాం కదా, జీతం ఇస్తున్నాం కదా. వంశీ కేసుల్లో మొత్తం టీవీలో వస్తాడు బాబాయ్ అక్కడి నుంచి. మరి ఈడేమైపోయాడు అంటే పనికిరాని వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకున్నారా మీరు? జనం జీతం ఇచ్చి మీకు జెండా మోసే వాళ్ళని పెట్టుకుంటారా? దాని అర్థం అంతే కదా. వల్లభనేని వంశీ కేసులో ఢిల్లీ బాబాయ్ టీవీలో వచ్చేస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు? ఇప్పటికి 2,80,00,000 తీసుకున్నాడు. ఇప్పటికి ఇంకా ఇవ్వాల్సింది ఒక 6-7 కోట్లు 8 కోట్లు ఉందంటున్నారు. ఇంకా పెట్టబోయే కేసులు, పెట్టిన కేసులు ఇప్పుడు 2-3 మళ్ళీ నిన్న పెట్టారు. అంటే ఏ రకంగా వీళ్ళు ప్రజల డబ్బుని వీళ్ళ అవసరాల కోసం, కక్షల కోసం ఎలా ఖర్చు పెడుతున్నారు, హెలికాప్టర్లకి ఎట్లా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ సిమ్ అయితేనేమో జనరల్ టికెట్ కొనుక్కెళ్తారు విమానంలో, జనం సొమ్ము అయితేనే మామూలుగా తీసుకెళ్తారు. 3 స్పెషల్ ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు. తప్పుడు పనులు చేసేది మీరు, తప్పుడు కేసులు పెట్టేది మీరు. దేన్నైనా నువ్వేం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్ గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో కార్యకర్త వరకు కూడా నిన్ను ఎదిరించి, నిన్ను పోరాటం చేయడానికి, నిన్ను గద్దె దింపడానికి, నీ తప్పుడు పనుల్ని ప్రజల్లో ఎండగట్టడానికి నడుం కట్టుకుని ఉంటాం, సిద్ధంగా ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. ఇక కొల్లు రవీంద్ర సొంత ఊళ్ళోనే ఆ ఇంటి పక్కనే, అతని ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతున్నారు. కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే
ఇంత చేతకాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం మంత్రి పదవి కోసం ఏంటి అతను అదేంటండి ఒక డమ్మీ మంత్రి. లోకేష్ చెప్పకుండా లోకేష్ దగ్గర ఆయన ఎవడు ఉంటాడు, ఎవరండి ఆయన పేరేంటి, లోకేష్ నాయుడు దగ్గర ఏదో అంటారు రాజ్యాంగేతర శక్తి ఏదో ఉంది కదండి, ఆ మధ్య రాజ్యసభ వస్తుంది అన్నారు. రాజేషా కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి 2 శాఖల్లో సంతకాలు పెడుతున్నందుకు నెలకి ఎంత తీసుకున్నావు. ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది ఇవాళ, అది ఇది అని ఆర్డర్ అని ఈ ఆర్డర్ అని. ఇది చెప్తున్నాను కదా, ఈ ఆర్డర్ గురించి చెప్పు. పాత మంత్రిగా ఉన్నప్పుడు ఇది పెట్టావు కదా, కమిషన్ ఆర్డర్ ముందు రావటం ఏంటి, తర్వాత మీరు అర్జీ తీసుకోవటం ఏంటి, యాత్ర మారి సంతకాలు ఏంటి, ఎంత తీసుకుని ప్రివిలేజ్ ఫీజు తీసేశారు. ఎక్సైజ్ కమిషనర్ ఏమో ముందు రోజు రాత్రి ఏమో 10% 10 రెట్లు పెంచమని పెట్టాడు, తెల్లారి ఫీజు రద్దు చేయమని పెట్టాడు. మీరు క్యాబినెట్కి వస్తే ఎందుకు పెట్టలేదు సార్, దాన్ని అప్రూవ్ చేయాలి, ఎందుకు ఆమోదించలేదు, ఎందుకు తొలగిస్తే ఇంత ఆత్రంగా సంతకాలు పెట్టారు. ఇది తప్పుడు పనులంటే. చెప్తాం కదా, ఒక్క లిఖితపూర్వక ఆధారం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కానీ లేదా నువ్వు చెప్పేటువంటి ఓఎస్డీ గారి సంతకం, కృష్ణమోహన్ రెడ్డి గారి ఈయన ధనంజయ రెడ్డి గారి సంతకాలు ఎక్కడ ఉన్నాయా. కేవలం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతిలో దొరికిపోయి అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళాడనేటువంటి, ఆ జైలుకి నన్ను పంపిస్తాడా అనేటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల వేయాలనే ఎక్కిన మొదటి రోజు దగ్గర నుంచి ఆలోచన లక్ష్యం అర్థమవుతుంది. పైనుంచి కిందకి చేసుకొచ్చావు ఇన్వెస్టిగేషన్, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కిందకు వచ్చారు. ఏం ఆధారం ఉంది, ఎలా వాల్యూ ఉంటుంది. ఒక ఎండి వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక ఎండి 3 సార్లు హైకోర్టులో నన్ను వేధిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, సంతకాలు పెట్టమని చెప్పని 3 సార్లు హైకోర్టుకి వేసినాడు. ఆ తర్వాత సంతకం పెట్టినటువంటి తెల్లారి ఇక్కడి నుంచి కేంద్రానికి అతను వదిలేశారు మీరు, కేంద్ర సర్వీసులకి. మరి ఇది లాలూచీ కదా, ఇటువంటి కేసులు ఇది కదా, ఇది తప్పితే ఏముంది సాక్ష్యం. కో ఎక్కితుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తప్పితే ఎక్కడన్నా ఒక్క ఆధారం, తప్పు జరిగింది తప్పు చేశారని ఒక ఆధారం ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను. డిస్టిల్ వాళ్ళని బెదిరించకపోతే సంతకం, వాళ్ళ అమ్మని నాన్నని తీసుకురావటం, 70 ఏళ్ళైనా సరే వాళ్ళని చొక్కా పట్టుకుని ఈడ్చుకురావటం, చివరికి వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు కదా. ఈ సిట్టు స్టాండ్ మీరు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా చంద్రబాబు తొత్తుల కోసం, చంద్రబాబు కోసం, మెప్పు కోసం, లేదా మీ పోస్టింగ్ల కోసం మీరేం చేసినా మీ ఖచ్చితంగా ఈ సిట్టు స్టాండ్లకి ఏది జరుగుద్దో అప్పుడు ఉంటే మీరు ఇవాళ సిట్టు స్టాండ్ ఉంటే రేపు శీర్షాసనమా, స్లీపింగ్ ఆసనమా, ఏం ఆసనాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు.